ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ధర్మం ప్రపంచానికి మూలకారులు. వీరు లేనిదే ధర్మం నిలబడదు. పండితుడి నుంచి పామరు వరకు అందరినీ ధర్మ మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులు వీళ్ళే. మన పెద్దలు భగవద్గీత, రామాయణం చదివేవారు. కానీ ఇప్పటి తరానికి అవన్నీ చదివే ఓపిక, తీరిక అస్సలు లేవు. అలాంటి సమయంలో ఉన్నతంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్తలే ఈ పనిని పూర్తి చేస్తున్నారు. అందులోనూ తెలుగులో పేరుగాంచిన ప్రవచనకర్తలు చాలా తక్కువ. అలాంటి వారిలో గరికపాటి ఒకరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గరికపాటి మాట్లాడే ప్రతి మాటలోనూ ఓ అర్థం ఉండాలి. అలాంటి వారే రీసెంట్ గా ఓ మాట తూలారు. ఆయన మాట్లాడుతూ మిడ్ డే మీల్ వరకు ఓకే, కానీ ఈ గుడ్ డే మీల్ ఎందుకు అవసరమా? స్కూల్ కు వెళ్లిన పిల్లలు బాగా తిని శోభనం పెళ్లి కొడుకులా మారి మంచమెక్కి పడుకోవడానికా? టీచర్లు చదువు చెప్పాలా లేక గుడ్లను లెక్క పెట్టాలా అంటూ సాగిన ఆయన ప్రసంగం తీవ్ర వివాదానికి దారితీసింది. మరి ఇందులో తప్పెవరిది అన్న విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు మన భవిష్యత్ తరాలు. భవిష్యత్ బాగుంటే మనము బాగుంటాం. వచ్చే రోజుల్లో ఈ జాతి మొత్తం బాగుంటుంది. ఇందులో ఎలాంటి తప్పిదం లేదు, అనుమానం లేదు, వంక అక్కర్లేదు. వారికి గుడ్డు పెట్టడంలో వచ్చిన నష్టమేమీ అసలే లేదు. నిజానికి మధ్యాహ్న భోజనం పథకం చాలా మేలు చేసింది. ఒక్కసారి మనం ఆఫ్రికా దేశాలు చూసుకుంటే అక్కడి పిల్లలు పౌష్టికాహారం లేక బక్కచెక్కి పక్కటెముకలు కనిపించేలా ఉంటారు. వారిని చూస్తే జాలేస్తుంది. పౌష్టికాహారం అంటే బాగా ఖర్చు పెట్టే వస్తువు కాదు. మనం సాధారణంగా చూసే అంగన్వాడీ పిండి, గుడ్డు, పాలు ఇవే. జనరల్గా మన ఇంట్లో ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఈ దేశంలో వీటిని కూడా కొనలేని పేదలు ఉన్నారు. ఎప్పుడో వారానికి ఒకసారి గుడ్డు తినే కుటుంబాలు, 10 రూపాయల పాల ప్యాకెట్తో 5 మంది టీ చేసుకుని తాగే కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు పిల్లలకు పోషకాహారం ఎక్కడ లభిస్తుంది? దీంతో పాటు జనరల్గా పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు ఇద్దరు కూలికి పోతే తప్ప ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి. ఎప్పుడో ఉదయం 7 గంటలకు అందరూ ఆటోలో పయనమవుతారు. అందరూ ఉదయం అంటే ఇంట్లో వంట చేసేందుకు ఆస్కారం ఉండదు. రాత్రి చేసుకున్న సద్దన్నమే తీసుకెళ్తారు. అంతేకాదు, తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు కాబట్టి 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలు మధ్యాహ్నం స్కూల్ వదలగానే ఇంటికి వెళ్ళి తినే పరిస్థితి ఉండదు. అటు తల్లిదండ్రులకు తన కొడుకు తిన్నాడో లేదో అనే టెన్షన్, ఇటు పిల్లలు ఇంట్లో వెళ్ళి అన్నం ఎలా పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. అదే మధ్యాహ్న భోజనం పెడితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది ఏదో పైపైన చెబుతున్న మాట కాదు. మన దేశంలో మొదట మధ్యాహ్నం భోజనం అమలు చేసిన తమిళనాడు కాంగ్రెస్ సీఎం కె కామరాజ్ కూడా అప్పట్లో ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు. మన దేశంలో మొదట ఈ స్కీమ్ 1960లో స్టార్ట్ అయింది. తమిళనాడులో దీన్ని మొదలుపెట్టినప్పుడు విపక్షాలు అలాంటి మాటలే అన్నాయి. పిల్లలకు చదువు చెబుతారా, వంట చేస్తారా అనే విమర్శలు వినిపించాయి. వాళ్ళకింట్లో భోజనం దొరకదా అని మాట్లాడిన వారున్నారు. అయినా కె కామరాజ్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. దీన్ని అలాగే కొనసాగించారు. ఆ తర్వాత ఈ పథకం ఫలితాలనిస్తూ వచ్చింది. దీనివల్ల స్కూల్ విద్యార్థులు అటెండెన్స్ గణనీయంగా పెరిగింది. విద్యార్థుల్లో న్యూట్రిషన్ స్థాయిలు కూడా పెరిగాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆ తర్వాత 1982లో తమిళనాడు సీఎంగా ఉన్న ఎంజీఆర్ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది జస్ట్ ఈ రాష్ట్రానికే పరిమితం కాలేదు. 1995 ఆగస్టు 15వ తేదీన భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరిట ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఇది కేవలం కొందరు విద్యార్థులకు ముడి రేషన్ సరుకులు మాత్రమే ఇచ్చేదిగా ఉండేది. కానీ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు తరహాలో వేడిగా వడిన భోజనం అందించే పథకం రూపాంతరం చెందింది. అలాంటి పథకం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రవచనకర్తగా సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రవచనకర్తగా వ్యాఖ్యలను పొదుపుగా ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఎందుకో మాట తూలారు. ఒకవేళ ఆయన చెప్పాల్సిన అర్థం వేరు అయితే దానికి సంబంధించిన వివరణ అయినా ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. జస్ట్ టీం మాత్రమే స్పందించింది. అందులోనూ ఈ వీడియోలో ఫేక్ అని కొట్టిపాడేశారు. మరి ఈ విషయంపై గరికపాటి అంతరంగం ఏమిటి, ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనే దానిపై సందేహం అలాగే ఉండిపోయింది. ఏదేమైతేనేం తెలుగులో మనకున్న ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చాలా తక్కువ. అందులో గరికపాటి అగ్రజుడు కాబట్టి ఆయనకు మనం ఇవ్వాల్సిన గౌరవం అలాగే ఉండాలి. గరికపాటి ఎప్పుడు గొప్పవారే అన్నది మర్చిపోకూడదు.